తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల మీద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. వైకుంఠ దర్శనాలను 10 రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని చెప్పారు. మొదటి 3 రోజులకు గాను ఆన్లైన్ ద్వారా ఈ-డిప్ టోకెన్లు జారీ చేస్తామని, మిగిలిన 7 రోజులు వైకుంఠం టూర్ ద్వారా దర్శన సదుపాయాన్ని కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ నాయుడు వెల్లడించారు. మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వచ్చిన వాళ్ళకి 1+3 రేషియోలో మనం టోకన్లు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో ఎస్ఈడి కానీ శ్రీవాణి కానీ పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఈడి 15,000 అంటే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు, శ్రీవాణి 1000 మందికి. ఇది ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్థానికులకి ఈ అప్లికేషన్ ద్వారా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వైకుంఠ ద్వారా దర్శనం రోజుల్లో తిరుపతిలో ఎస్ఈడి టోకన్లు ఏదైతే ఇచ్చేవాళ్ళమో తిరుపతిలో అవన్నీ కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు ఏదైతే ముందు బుక్ చేసుకున్నారో వాళ్ళకు కూడా వాటిని కూడా రద్దు చేయడం జరిగింది ఈ 10 రోజులు మాత్రం. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దాతల దర్శనం బుకింగ్కు అవకాశం కల్పిస్తున్నారు.